కొలిన్సోనియాలో ఏంటంటే సేమ్ అలానే మనకి గుచ్చుకుంటున్నట్టు ఏదో పొడుచుకుంటున్నట్టే పెయిన్ ఉంటుంది. కానీ దీనికి ఎస్కులస్ హిపోకాస్టోనమ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఈ కొలిన్సోనియాలో హెవీనెస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. రెక్టంలో కావచ్చు, హోల్ అబ్డామన్ రీజియన్లో కూడా మన హెవీనెస్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇండివిజువల్ అనేవాడు హెవీనెస్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, అలాంటి వాళ్ళల్లో కూడా హెవీనెస్ సెన్సేషన్తో ఈ పైల్స్ కంప్లైంట్ చెప్తున్నప్పుడు ఈ కొలిన్సోనియా చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా పియోనియస్ అఫిషనాలిస్. ఈ పియోనియస్ అఫిషనాలిస్లో కూడా ఈ పైల్స్ అనేవి ఎలా ఉంటుందంటే, సమ్టైమ్స్ బ్లీడ్ అవ్వచ్చు, సమ్టైమ్స్ బ్లీడింగ్ ఉండదు. బట్ మోషన్ పాస్ చేసిన తర్వాత అవర్స్ టుగెదర్, అంటే చాలా గంటల పాటు ఈ పెయిన్ అనేది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఏం చేసినా పెయిన్ తగ్గదు. కొంచెం ఏమంటారు, వాళ్ళు అసలు ఎలాంటి కండిషన్ ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే ఏం చేసినా సరే ఆ పెయిన్ అనేది రిలీవ్ అవ్వదు అనమాట. మోషన్కి వెళ్ళిన తర్వాత కానీ బిఫోర్ కానీ వాళ్ళకి ఏంటంటే లోపల, అంటే మనకి లోపలేమో చల్లగా ఉంటుంది, బయట ఆ పైల్స్ ఉన్న ఏరియా మాత్రం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళల్లో అంత తొందరగా పెయిన్ తగ్గకపోవడమే కాకుండా వీళ్ళకి ఇచ్చింగ్ అనేది కూడా సివియర్, అంటే ఆ బర్నింగ్ పెయిన్ ఉంటుంది, సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది. నెక్స్ట్ లోపల చలి, బాడీ అంతా లోపల ఇంటర్నల్గా చలిగా ఉంటుంది, బయట ఈ పైల్స్ మాత్రం చాలా మంటగా, చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ పియోనియస్ అఫిషనాలిస్ చాలా బాగా